సంక్రాంతి అంటే నూతన క్రాంతి అని అర్థం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అని కూడా అంటారు. మనకు 12 రాసులు ఉన్నాయి. ఆ 12 రాసులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన క్యాలెండర్ లో ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది. మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖంగా ఈ పండుగను జరుపుకుంటారు. సంక్రాంతిని 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో 4వ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. ఈ 3 రోజులలో మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు పొంగలి, పిండి వంటలతో, పితృదేవతలు, దేవుళ్ళ పూజలతో, అలాగే మూడవ రోజు గో పూజలతో, అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో 3 రోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం. మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కుంభ, మీన, మేష, వృషభ